ఆఖ్యాహి వృషభద్రం వః సాధూనామాకృతాగసాం ఆత్మవైరూప్యకర్తారం పార్థానాం కీర్తిదూషణం సరేనా? కనిపించలేదురా? ఆఖ్యాహి దయచేసి తెలుపు వృషభ ఓ వృషభం భద్రం శుభమగుగాక వహ నీకు సాధువర్తనము కలదానివి అకృతాగసాం నిరపిరాది ఆత్మవైరూప్య కురూపత్వము కర్తారం కలుగు చేసిన వాడు పాండవులు కీర్తి దూషణం కీర్తిని హరించుట వృషభమ నిరపరాధి మరియు సాధువర్తనము కలదానివి అగు నీకు శుభమగుగాక. పాండవుల యశస్సును హరించినట్టి ఈ కురూపత్వమును నీకు కలుగు చేసిన దుష్టుడెవడో దయచేసి నాకు తెలియజేయండి. రిపీట్ చేయండి. ఓ వృషభమా నిరపరాధి మరియు సాధువర్తనము కలదానివి అగు నీకు శుభమగుగాక. పాండవుల యశస్సును హరించినట్టి ఈ కురూపత్వమును నీకు కలుగు చేసిన దుష్టుడెవడో దయచేసి నాకు తెలియజేయను. భాష్యము. శ్రీరామచంద్రుని రాజ్య వైభవముకు మరియు అతని అడుగుజాడలను అనుసరించే పాండవులను మరియు వారి వంశజుల వంటి రాజుల రాజ్య వైభవం నిఖముగా చిరస్మరణీయము. వారి రాజ్యములందు నిరపరాధులు మరియు సాధువర్తనులైన జీవులు ఎన్నడూ కష్టములకు పాలు కాకపోతే అందుకు కారణము. గోవు మరియు వృషభము నిరపరాధులై జీవులకు చిహ్నములై ఉన్నవి. వాటి మల మూత్రములు కూడా మానవులకు ఉపయోగపడుతున్నవి. పరీక్ష మహారాజు వంటి పాండవ వంశస్థుడు తమ వంశ ప్రతిష్ట నశించునేమోనని భయమును కలిగి ఉండారు. కానీ నేటి కాలమున్న నాయకులు అట్టి నిరపరాధులు అయిన జంతువులను చంపుటకు వెనుకాడరు. ధర్మాత్ములైన ఆ రాజుల రాజ్యపాలనము మరియు భగవన్ నియమములను పరిజ్ఞానమును ఏమాత్రము లేనటువంటి బాధ్యత రహిత దేశ నేతల పాలన నడుమ వ్యత్యాసము ఇచ్చటనే కలదు. ఈ ప్రస్తుత శ్లోకంలో ఈ అధ్యాయం మొదలైనప్పటి నుంచి కూడా పరీక్ష మహారాజ్ ఆ ప్రస్తుత జాగాకి వచ్చినారు. ఎక్కడైతే కలి ఒక రాజు రూపంలో ఆవుని మరియు వృషభాన్ని శిక్షిస్తున్నాడు. సో ఆ జాగాకి పరీక్ష మహారాజు వచ్చి ఆ హీనమైనటువంటి పరిస్థితిలో ఆవుని వృషభాన్ని చూసి దీనికి కారణం ఎవరు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రభుపాద వారు చెప్పినట్టుగా, భాష్యంలో ప్రభుపాద వారు చెప్పినట్టుగా ఆవు వృషభం ఈ రెండు కూడా నిరపరాధం. ఇటువంటి అపరాధము చేసేటువంటి జంతువులు కావాలన్నమాట. సత్వగుణంలో జన్మించినటువంటి జంతువులు ఆవు,
సో ఎప్పుడు కూడా అపరాధం చేయవు. అపరాధం చేయకపోవటమే కాదు, అవి మానవులకి చాలా సహకరిస్తూ ఉంటాయి. అన్ని విషయాలను కూడా మనకి సహకరించేటువంటి జంతువులు. ఒక ఎగ్జాంపుల్గా ఆవు ఇచ్చేటువంటి పాలు ద్వారా మనం పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అది అత్యుత్తమైనటువంటి ఆహారం. అది అదే రీతిలో వృషభాలు కూడా వ్యవసాయంలో మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ రకంగా ఎటువంటి అపరాధము చేయనటువంటి జీవరాశులకి ఈ కలియుగంలో ఎందుకు హాని కలుగుతుంది? సో ప్రభుపాదాలు చెప్పుకుంటూ వస్తున్నారు ఈ అధ్యాయం మొదటి నుంచి కూడా. మానవుడు ఏ రీతిలో అయితే మనకి ఇంద్రియాలు ఉన్నాయి, శరీరం ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు, నోరు, వీటన్నిటికీ ఈ రూపం భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చినాడు అని మనం ఒకసారి ఆలోచిస్తే కనుక శాస్త్రం దీనికి ఏం చెప్తుందంటే మనం భగవంతుని యొక్క ప్రతిరూపం. భగవంతుడు కూడా ఇదే రూపంలో ఉన్నాడు. సో అందుకనే మనకి కూడా భగవంతుడు ఇదే రూపంలో శరీరాన్ని ఇచ్చినాడు. ఏ రకంగా అయితే మనిషి భగవంతుని యొక్క ప్రతిరూపం అని మనం చెప్పుకుంటూ వచ్చామో, అదే రీతిలో ఆవు కూడా ఆ పరంధామంలో ఉండేటువంటి సురభి అనేటువంటి ఒక జీవికి ప్రతిరూపంగా ఆవు, వృషభం. కృష్ణుడు ఎప్పుడు కూడా గోపాలుడు అంటారు, అంటే గోవుల్ని పాలించేవాడు. ఆయన పాలించేటువంటి గోవులు ఈ జెర్సీ ఆవులు కావు, అవి సురభి ఆవులు, వాటి పేరు సురభి. సో గోలోక బృందావనంలో ఎప్పుడు కూడా సురభి ఆవుల మధ్య కృష్ణుడు కనిపిస్తూ ఉంటాడు. అందుకే గోపాలుడు, గోవుల్ని పాలించేవాడు. అటువంటి సురభి అనేటువంటి ఆవు యొక్క ప్రతిరూపంగా ఇక్కడ మనకి ప్రపంచంలో ఆవులు కనిపిస్తాయి. సో శాస్త్రం ఏం చెప్తుందంటే, ఏ రకంగా అయితే మనం భగవంతుని యొక్క ప్రతిరూపం, అదే రీతిలో ఆవు అక్కడ ఉండేటువంటి సురభికి ప్రతిరూపం. సో వాటిని రక్షించవలసినటువంటి అవసరం చాలా ఉంది. కాకపోతే ప్రస్తుత పరిస్థితిలో అలా ఆవుల్ని కానీ వృషభాన్ని కానీ రక్షించడం లేదు. కారణం ఏంటంటే ప్రభుపాదులు చెప్పేది, దీని అంతటికీ కారణం మన రాజ నాయకులు ఎవరైతే ఉన్నారో, రాజ్యాన్ని పరిపాలించేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఈ ప్రకృతి యొక్క నియమాలు కానీ, లేదా భగవంతుడు సృష్టి చేసిన తర్వాత ఈ ప్రకృతి, ఈ సృష్టి ఏ విధంగా నడుస్తూ ఉందో దాని నియమాలు కానీ వాళ్ళకి తెలియకపోవటం అనేది, అజ్ఞానంలో ఉండటం వల్ల ఎవరు కూడా రక్షణ చేయటం లేదని ప్రభుపాదులు చెప్తున్నారు. అటువంటి రాజ ఋషులు, పరీక్ష మహారాజు గురించి ఇక్కడ చాలా గొప్పగా చెప్పబడింది. తన కంటి ముందే వృషభాన్ని, ఆవుని హాని కలిగించడానికి ఒక రాజు రూపంలో కలిపురుషుడు వచ్చి హాని చేస్తున్నారు. అయినా సరే పరీక్ష మహారాజు ఆ వృషభాన్ని అడుగుతున్నాడు, నీ ఈ పరిస్థితికి కారణం ఎవరు అని. అదే మనం ఉండంటే వెంటనే పనిష్మెంట్ ఇచ్చేస్తాం, వీడే కారణం. అంటే అక్కడ పరీక్ష మహారాజుకి మనకి వ్యత్యాసం ఏంటి? పరీక్ష మహారాజు వచ్చి రాజర్షి అంటే శాస్త్రంని ద్వారా వాళ్ళు చూస్తారన్నమాట. మనం సామాన్యంగా మన కంటి ముందు ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం నమ్మేస్తాం. జనరల్గా ఎలక్షన్ అయినప్పుడు ఎవరికి ఓటేస్తామంటే ఎవరు డబ్బులు ఇస్తూ ఓటేస్తాం. అంటే లాభం మనకి ఎక్కడ లాభం జరుగుతుందో అక్కడే మనకి మొగ్గు చూపుతాం. బట్ ధర్మం ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. సో అలాంటి ధర్మ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి పరీక్ష మహారాజ్. అందుకే వాళ్ళని రాజ ఋషులు అన్నారు భాగవతంలోని, భగవద్గీతలో. సో వాళ్ళకి మనకి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి అంటే,
మన కంటి ముందు ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని మనం నమ్మేస్తాం. కారణం ఏంటంటే నేను ప్రత్యక్షంగా చూశాను. నెక్స్ట్ మన వివేకాన్ని ఉపయోగించి మనం అక్కడ ఉండేటువంటి సందర్భ పరిస్థితులన్నింటినీ మనం కొంచెం అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసిన తర్వాత ఒక జడ్జిమెంట్ వస్తాం. అంటే మన వివేకాన్ని యూజ్ చేసి మనం ఏదైతే జడ్జిమెంట్ తీసుకుంటామో అదే కరెక్ట్ అని మనం నమ్ముతాం. మన జ్ఞానులమా అజ్ఞానులమా, ఎంత జ్ఞానం ఉంది, ఆ ఎదుటి వ్యక్తికి ఎంత జ్ఞానం ఉంది, మనకన్నా గొప్ప వాళ్ళ, చిన్న వాళ్ళ, పెద్ద వాళ్ళ, అవంతా సంబంధం లేదు. నా మనసులో ఏమనిపిస్తే అదే కరెక్ట్. ఇంకొకటి మనస్సు. మన మనస్సు మనకి స్నేహితులుగా మనం భావిస్తాం. కృష్ణుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? మన మనస్సు కంట్రోల్లో ఉంటే మనకి స్నేహం, కంట్రోల్లో లేకపోతే వైరం. అంటే మన మనసు శత్రువు, స్నేహితుడు రెండు. కంట్రోల్లో పెడితే స్నేహితుడు, లేదంటే శత్రువు. సో అలాంటి మనస్సుని మనం ఎటువంటి తప్పు చేసే అవకాశమే లేదు. నేను చేసేదంతా ఒప్పే. సో ఈ రకంగా మన ఇంద్రియాల పైన మనకి చాలా గట్టి నమ్మకం అన్నమాట. మనం ఏం చేసినప్పుడు అంతా కరెక్టే చేస్తాను. కానీ ఇక్కడ పరీక్షిత్ మహారాజు స్వయంగా తన ముందే హాని జరుగుతుంది, అయినా సరే కలిపురుషుని ఏమీ అడగలే. వృషభాన్ని అడుగుతున్నాడు, నీ పరిస్థితికి కారణం ఎవరు అని. శాస్త్రంలో చూస్తున్నాడు. ఎందుకంటే ధర్మం అధర్మం అనేది భేదం కనిపెట్టడం చాలా కష్టం. శాస్త్రాలన్నీ చదివేశాను, చాలా గొప్ప జ్ఞానిని, పండితుల్ని అని చెప్పి మనం చెప్పుకోవచ్చు పేరుకి. బట్ నిజానికి సిచ్యువేషన్ని గమనించి ఏది ధర్మం, ఎవరు ధర్మాత్ములు, ఎవరు అధర్మాన్ని, ఇది కనిపెట్టడం చాలా కష్టం. సో భాగవతం అదే చెప్తుంది అనమాట. మనం చూసే ప్రతిదీ కూడా మనం జడ్జిమెంట్ ఇవ్వకూడదు ఇమీడియట్గా. ఫస్ట్ అర్థం చేసుకోవాలి పరిస్థితిని. దాని తర్వాత ఏ రకంగా అయితే అదే రీతిలో జడ్జిమెంట్ కూడా లా. కోర్టుకి వెళ్ళారనుకోండి, మనం ఏం చెప్తే అది నమ్మేస్తారా ఏంటి? ఫస్ట్ ఒక పార్టీ నుంచి వింటారు, దాని తర్వాత రెండో జడ్జిని పిలిచి ఆ పార్టీ నుంచి కూడా వింటారు. అంటే ఇద్దరినే వింటారు వాళ్ళు. జడ్జి ఎప్పుడు కూడా ఒక్కరిని విని జడ్జిమెంట్ ఎప్పుడు ఇవ్వరు, రెండు వైపుల నుంచి జడ్జి ఉంటారు. సో అదే రీతిలో మనం కూడా శాస్త్ర జ్ఞానం ద్వారా క్షుణ్ణంగా పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. భగవద్గీతలో ఇంకో విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఇదే రీతిలో ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్ఠానం ఉచ్యతే ఏతే విమోహ్యతే ఏష జ్ఞానం ఆవృత్త దేహినం. దీనికన్నా ముందు శ్లోకంలోని మహాశ్రమ మహాపాప్మ విత్తీన మహబైరినం. కామం అనేది ఏదైతే ఉందో ఇది ప్రపంచానికి చాలా హాని కలిగిస్తుంది, నిజమైనటువంటి శత్రువు అని కృష్ణ భగవానుడు 3వ చాప్టర్లో చెప్తున్నారు. 3వ అధ్యాయం 39వ శ్లోకం 40వ శ్లోకం. ఇక్కడ కృష్ణ భగవానుడు చాలా క్లియర్గా మనం దేని నుంచి దూరంగా ఉండాలి అంటే కామం నుంచి దూరంగా ఉండాలి. సో ఇటువంటి భయంకరమైనటువంటి కామం ఏదైతే ఉందో ఈ ప్రపంచం మొత్తానికి ఏకైక శత్రువు ఎవరు అంటే కామమే. సో అటువంటి కామ ఎక్కడ ఉంటుంది? దూరంగా ఉండాలి అంటే ఫస్ట్ కామ ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది, దాన్ని మనం దూరం పెట్టచ్చు. కామం ఎక్కడ ఉంటుంది అంటే ఇంద్రియాన్ని మనోబుద్ధి. ఇంద్రియాలు, మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి, ఇవి కామానికి సోర్సెస్ అన్నమాట. ఈ జాగాల్లోని కామం నిలిచి ఉంటుంది ఎప్పుడు కూడా. సో అలాంటి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి వేరొకళ్ళు కాదే. వేరొకళ్ళు ఎప్పుడో మనం నమ్మం. ఎంత మంది ఎన్ని అడ్వైజులు ఇచ్చినా కూడా మనం అవన్నీ పట్టించుకోం. మన మనస్సు
మన వివేకం ఏదైతే, మన బుద్ధి ఏదైతే ఎటువైపు అయితే డైరెక్ట్ చేస్తుందో అటువైపే మనం పోయేది. సో కృష్ణుడు చెప్పేది భగవద్గీతలో ఈ మూడే ఈ కామానికి మెయిన్ జాగాలన్నమాట. కామం ఇక్కడే దాగి ఉంటుంది. సో అందుకనే మన ఇంద్రియాలని కానీ, మన మనస్సును కానీ, మన బుద్ధిని కానీ అంత త్వరగా మనం నమ్మకూడదు. సో దాన్ని ఇప్పుడు భాగవతం ద్వారా మనకి పరీక్షిత్ యొక్క క్యారెక్టర్ ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ కృష్ణ చైతన్య మహాప్రభు వాళ్ళు హరే కృష్ణ మహామంత్రం జపం చేసిన తర్వాత దాని యొక్క ప్రభావం మన మీద పడాలి అంటే 4 మనకి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ చెప్పిన. ఏంటవి? మాంసాహారం తినకూడదు, మద్యపానం చేయకూడదు, జూదం ఆడకూడదు, అక్రమ సంబంధం నుంచి దూరంగా ఉండాలి, లైంగిక అక్రమ సంబంధం నుంచి దూరంగా ఉండాలి. ఇవన్నీ చేయకున్నా కూడా మనిషి తను చేసేటువంటి పనుల్లో కొన్నిసార్లు తప్పు ఒప్పులు తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎన్ని రూల్స్ ఫాలో అయినా కూడా నేను తప్పు చేస్తాను, అప్పు చేస్తాను అని తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. దానికి శాస్త్రం నుంచి కానీ, లేదా గురువు నుంచి కానీ, లేదా గురు సాధు శాస్త్ర ఈ మూడింటిలోని ఏదో ఒక మనం బేస్ కింద తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మనం జ్ఞానం సంపాదించుకోవాల్సింది. అయితే మనిషి తనకు తానుగా ఎందుకు తెలుసుకోలేడు ఏది ధర్మము ఏదో ధర్మము అంటే దానికి శాస్త్రం ఏం చెప్తుందంటే మనిషిలోని 4 రకాలైనటువంటి డిఫెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, తను స్వతహాగానే తప్పు చేస్తాడు కానీ ఒప్పుకోడు. తను చేసిన తప్పు అని ఎప్పుడు ఒప్పుకోడు కానీ తప్పులు చేస్తూ ఉంటాడు. తాను చేసింది ఒప్పు అని నిరూపించడానికి మళ్ళీ ఇంకా ఎన్ని తప్పులైనా చేస్తూ ఉంటాడు. సో ఈ రకంగా శాస్త్రం ఏం చెప్తుందంటే మొదటిది మనిషి స్వతహాగా తప్పులు చేస్తాడు. రెండవది మోసగించడం. ఎవరైనా కొంచెం వీక్గా ఉంటే కనుక మోసగిస్తారనమాట. బిజినెస్లో వాటిలోని మోసం అనేది చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. మూడవది మోహజాలానికి లోబడటం. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరిగింది అనేది మనకు కొన్నిసార్లు అర్థం కాదు. ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటాం. అదే మోహజాలం అన్నమాట, మాయ. మనిషి మోహానికి బద్ధుడైపోతాడు అన్నమాట చాలా సులభంగా. ఆ మోహం నుంచి ఎప్పుడైతే బయటపడతారో దాన్నే ముక్తి అంటారు. అలా ముక్తులైన వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి మోహం లేకుండా, మాయాజాలం లేకుండా, తన ఇంద్రియాలని లోబడకుండా ఆధ్యాత్మిక దృష్టితోని చూడగలరు. అటువంటి వాళ్ళు మాత్రం ముక్తిలో ఉంటారు. సామాన్యులందరూ కూడా మోహజాలంలోనే ఉంటారు వాళ్ళు. నాలుగవది అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు. అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలంటే మన ఇంద్రియాలు ఉన్నాయి అయినా సరే వాటిలోని అవి సంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు కాదు, భగవంతుడి లాగా. ఎంత దూరం మన కళ్ళు ఎంత దూరం కనిపించగలము, ఎంత వయసు వరకు మనం చూడగలము. ఇప్పుడు వచ్చే పిల్లలందరికీ కూడా కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు కొంతమందికి వయసు అయిన తర్వాత మాత్రమే కళ్ళజోళ్ళు వచ్చాయి. సో మన ఇంద్రియాలన్నీ కూడా అసంపూర్ణమైనటువంటి. సో ఈ రకంగా ఈ 4 డిఫెక్ట్స్ వల్ల మనకు ఉండేటువంటి జ్ఞానం కానీ లేదా మనం నేర్చుకున్నటువంటి ఏ విషయాలైనా కూడా అవి కూడా అసంపూర్ణంగానే ఉంటాయి. సంపూర్ణమైనటువంటి జ్ఞానం కావాలి అంటే గురు సాధు శాస్త్ర ఈ 3 రిసోర్సెస్ ద్వారా మనం నిజమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు.
భగవంతుని యొక్క మోహ శక్తి, మాయాశక్తి ఎంత అద్భుతమైనది, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఎవరికి ఈ రకంగా అనిపించదో. కానీ శాస్త్రంలో చెప్పబడింది, ఒకానొక సమయంలో ఒక ఋషి, మార్కండేయ ఋషి, ఆయన తపస్సు చేస్తున్నాడు. అప్పటికే సిద్ధుడు అయిపోయినాడు, ఆల్రెడీ ముక్తుడు అయిపోయినాడు అన్నమాట. బట్ అయినా సరే ఆ శరీరంలో కంటిన్యూ అవుతున్నాడు. ఒకరోజు నరనారాయణ ఋషులు తన ఆశ్రమానికి వచ్చినప్పుడు మార్కండేయ ఋషి వాళ్ళని ఆహ్వానించి కూర్చోబెట్టి, దాని తర్వాత మీకేమైనా వరం కావాలా అని నరనారాయణ ఋషులు మార్కండేయ ఋషిని అడుగుతారు. అప్పుడు నరనారాయణ ఋషులు స్వయంగా నారాయణ నరుడు ఇద్దరు స్వయం భగవంతుడే. నారాయణుడు స్వయం భగవంతుడు, నరుడు వచ్చి ఈ మానవ జాతికి రూపం అన్నమాట. సో నరనారాయణ ఋషుల్ని ఆ రకంగా మార్కండేయ ఋషిని అడిగినప్పుడు, సో మార్కండేయ ఋషి ఈ రకంగా సమాధానం చేశారు, ఈ ప్రపంచంలో పనికొచ్చేటువంటి వరం అనేది ఏమీ లేదు, నాకేమీ అవసరం లేదు. ఆధ్యాత్మికంగా భగవంతుని సన్నిధికి చేరుకుంటే చాలు. కాకపోతే దానికన్నా ముందు ఒక కోరిక మాత్రం ఉంది. ఏంటంటే, మీ మాయా శక్తి ఏ రకంగా పనిచేస్తుంది, దాని యొక్క కెపాసిటీ ఏంటి, అది తెలుసుకోవాలండి. ఎందుకంటే చూస్తూ ఉన్నాడు, ఈ ప్రపంచంలో ఏ రీతిలో అయితే సామాన్యులందరూ కూడా మాయాజాలంలో పడి జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉన్నారు. ఎప్పటికే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి, ఎలా బయటకు వచ్చేది, కష్ట నష్టాల నుంచి ఎప్పుడు వాళ్ళు బయటపడతారు. అలాంటి సందేహం, అలాంటి యోచన ఏమి లేకుండా హ్యాపీగా కాలం గడిపేస్తున్నారు. సో దీని అంతటికీ కారణం ఏంటి? ఆ మాయాదేవి యొక్క శక్తి, అది భగవంతుని యొక్క స్వయం శక్తి. సో ఆ శక్తి గురించి నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని, వీక్షించాలని కోరుకుంటున్నాను. సరే తదాస్తు అనేసి నరనారాయణ ఋషులు వెళ్ళిపోయారు. సో తన ఆశ్రమంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు మార్కండేయ. సడన్ గా పెద్ద గాలి, వాన, తుఫాను. అలా తను చూస్తూ ఉండగా మేఘాలు, మొత్తం నల్లటి మేఘాలు వస్తాయి, వాన స్టార్ట్ అవుతుంది. అన్ని చోట్ల నీరు. ఆ నీళ్ళన్నీ ఎంత ఎక్కువైపోతాయి అంటే సముద్రాలు కూడా ఉబ్బి పొంగుతూ ఉంటాయి. సహజంగా మనకు తెలిసినటువంటి వాన ఏంటి? ఎంత వాన పడినా కూడా పై నుంచి కింద వరకు నీళ్లు వెళ్ళిపోతాయి. తర్వాత ఫైనల్గా చెరువులోకి పోయి దాని తర్వాత సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రం ఎప్పుడు కూడా ఉబ్బేటువంటి పరిస్థితి ఎప్పుడు కనిపించింది. ఎందుకంటే సైంటిఫిక్గా నీరు సముద్రం నుంచి వస్తుంది, మేఘాల్లోకి వెళ్తుంది, దాని తర్వాత వర్షం పడుతుంది, మళ్ళీ సముద్రంలోకి వెళ్తుంది. ఇంతే నీరుండే, ఇంతకన్నా ఎక్కువ నీరు లేదు. సో సముద్రం అనేది ఎప్పుడు కూడా తన ఒడ్డుని దాటి నీరు ఎప్పుడు ముందుకు రాదు, అది అసంభవం. కాకపోతే ఇప్పుడు ఈ పరిస్థితిలో మార్కండేయ ఋషి చూస్తూ ఉండగా ఆ పడేటువంటి వాన, ఇది సామాన్యంగా పడేటువంటి వర్షం కాదు. ఇది ప్రళయ సమయం. ప్రళయ సమయంలో ఏంటంటే, ప్రళయ సమయంలో వచ్చేటువంటి వాన ఈ సముద్రం నుంచి వచ్చేటువంటి నీరు కాదు, అది గర్భోదకం నుంచి వచ్చినటువంటి నీరు. అందుకే అది అంత వాన పడేటప్పటికీ సముద్రం కూడా పొంగుతున్నారు. సో ఆ రకంగా నీరు పొంగి పొంగి మొత్తం భూమండలం మొత్తం నిండిపోయిన తర్వాత తను ఉన్నటువంటి ఆశ్రమం కూడా పోయింది. అంతా పోయింది. ఇంకా నీటిలోని ఈదుకుంటూ బతకడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ నరనారాయణ ఋషి ఆల్రెడీ తనకి వరాన్ని ఇచ్చాడు. సో అందుకని తను చావలేదు. అన్ని జీవరాశులు చనిపోయాయి, ఒక్క మార్కండేయ ఋషి మాత్రమే మిగిలినాడు. అలా నీటిలో తేలుతూ ఉన్నాడు. ఎంతసేపు అది వర్షం పడింది అంటే ఆ తుఫాను మొత్తం అంతా నశించిపోయింది. దాన్నే ప్రళయం అంటారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలని మరియు భాగవతంలో చెప్పినటువంటి ప్రళయం ఈ రకంగా కూడా సంభవిస్తుంది.
సో అలా చాలా కష్టపడుతూ ఈదుతూ ఉన్నాడు. ఆ నీటిలోని ముసళ్ళు, పెద్ద పెద్ద ముసళ్ళు ఈ మార్కండేయ ఋషి వెంట పడుతూ ఉన్నాయి. అదే రీతిలో త్రిమింగ్ల, పెద్ద 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 త్రిమింగ్లాలు అనమాట. ఒక్క మార్కండేయ కాదు, 1,000 మంది మార్కండేయులు మింగేయగలవు అంత పెద్ద త్రిమింగ్లాలు చూస్తూ ఉన్నాడు ఆ నీటిలో. అలా కొంతకాలం, కొన్ని వేల సంవత్సరాలు బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే నరనారాయణ ఋషులు ఆల్రెడీ వరం ఇచ్చింది, అందువల్ల తను మాత్రం బతికే ఉన్నాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఐలాండ్ లా కనిపించింది. తెలుగులో ఏమంటారు ఐలాండ్ ని? ద్వీపం. ఒక ద్వీపం కనిపించింది, చిన్న ద్వీపం. ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళాడు. అబ్బా, ఇన్ని సంవత్సరాల పాటు ఈదుతూ ఉన్నాడు కదా, ఆ నీరసం అట్లీస్ట్ దీపం కనిపించేటప్పటికి ఒక ఏమంటారు, ఒక హోప్ లాగా. సో ఫైనల్లీ ద్వీపం మీదకి వెళ్ళాడు. దానిపైన ఒక పెద్ద చెట్టు, రావి చెట్టు అంటారా, ఏం చెట్టు అంటారు దాన్ని? మర్రి చెట్టు. మర్రి చెట్టు దానిపైన ఒక చిన్న బాలుడు, ఒకే ఒక మర్రి చెట్టు ఉంది. ఏమి అక్కడ పెద్ద ఏం లేదు, పెద్దది మర్రి చెట్టు ఒకటే ఉంది. ఆ చెట్టు పూర్తిగా పూలు ఫలాలు నిండి ఉందన్నమాట. దానిపైన ఒక చిన్న బాలుడు ఉన్నాడు. ఆ బాలుడి నుంచి ఎంత వెలుతురు వస్తుంది అంటే, ఈ ప్రళయం తర్వాత సూర్యుని యొక్క కాంతి ఉండదు, అంతా చీకటి. ఆ చీకటి మొత్తాన్ని కూడా సంహరించేటువంటి వెలుతురు ఆ చిన్న బాలుడి నుంచి వస్తుంది. సో ఇదంతా చూసి మార్కండేయ ఋషులు ఆ బాలుని దగ్గరికి వెళ్తారు. ఎప్పుడైతే ఆ బాలుని దగ్గరికి వెళ్ళారో తక్షణం ఆ చుట్టుపక్కల ఉండేటువంటి నీరు, చెట్లు అన్నీ మార్కండేయ ఋషితో సహా ఆ బాలుడు మింగేస్తాడు ఒకేసారి. సో బాలుడు మింగేయడంతో అప్పుడు తన ఉదరం లోపలికి వెళ్ళిపోతాడు. ఆ ఉదరం లోపలికి వెళ్ళిన తర్వాత లోపల మళ్ళా సృష్టి మొత్తాన్ని చూస్తాడు మార్కండేయ ఋషి. భూమండలాలు, చెట్లు, కొండలు. ఆ భూమండలం పైకి వచ్చిన తర్వాత తను ఎక్కడైతే తపస్సు చేస్తూ ఉన్నాడో ఆ చెరువు, తన ఆశ్రమం చూస్తాడు. ఒక్కసారి రిలాక్స్ చేసిన ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం బాబు అన్నట్టుగా. ఇన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఇంటికి వచ్చారు బాబు అనుకుంటాడు. అలా ఆశ్రమం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కసారిగా పెద్ద తుఫాన్ వచ్చి ఆ బాలుడి యొక్క ఉదరం నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. మళ్ళా బయటికి రాగానే మళ్ళా ప్రళయం, నీరు ఇదంతా కనిపించడానికి మళ్ళా టెన్షన్ స్టార్ట్ అయింది. అయ్యో కృష్ణ, ఎందుకు రావా భగవంతుని కోరుకున్నాను అనుకుంటాను. కోరుకునేది ఏదో మంచి కోరుకుంటే బాగుండేది. సో ఎప్పుడైతే మళ్ళా తన ఉదరం నుంచి బయటకు వస్తాడో ఇవన్నీ చూసేటప్పటికి ఒక్కసారిగా భగవంతుని యొక్క మాయాశక్తి వెళ్ళిపోతుంది. మళ్ళా తాను తన ఆశ్రమానికి చేరుకుంటాడు. సో ఈ రీతిలో భగవంతుని యొక్క మాయాశక్తి ఎంత మాయాజాలం, ఎంత శక్తివంతమైనది మార్కండేయ ఋషి ప్రత్యక్షంగా చూసినాడు. ఇది భాగవతంలో 12వ స్కందంలో చెప్పబడింది. సో మార్కండేయ ఋషి అంత గొప్ప ఋషి, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసినాడు, ధ్యానం చేసినాడు, భగవంతుని పైన ముక్తుడైనాడు. అయినా సరే భగవంతుని యొక్క మాయాశక్తి గురించి తెలుసుకోలేకపోతుంది. కానీ మనం మటుకు మన ఇంద్రియాల నుంచి మనం ఏదైతే చూస్తూ ఉన్నామో, మన బుద్ధిని ఉపయోగించి మనం ఏదైతే తెలుసుకుంటున్నామో లేదా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నామో, మన మనస్సుని ఉపయోగించి ఈ ప్రపంచాన్ని పాలించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. ఇదంతా మనం చేసేదంతా ఒప్పే, ఇదో తప్పు అంటూ ఏమీ లేదు అని మన అహంకారం. అహంకారం విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రపంచంలో మనం ఏం చేసినా కూడా, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ప్రపంచంలో మనం ఏం చేసినా కూడా అంత అహంకారం నుంచే మనం చేస్తున్నాం.
విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే, నేనే కర్త అని భావిస్తూ ఉన్నాను అన్నమాట. దీనికి కారణం ఏంటంటే అహంకారం అని కృష్ణుడు చెబుతున్నాడు. కామం ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా కామం పనిచేస్తూ ఉంది. అదే ఇంద్రియాన్ని ఉపయోగించి మన కోరికల్ని తీర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. అహంకారం ద్వారా మనం చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా నేనే, దానికి కర్త నేనే అనేటువంటి ఒక అభిప్రాయంతో మనం ఉన్నాం అన్నమాట. కృష్ణుడు భగవద్గీతలో మనం చెప్తున్నాడు, ఆ ఇంద్రియాలు పనిచేయడానికి కారణం కామం. కర్త నేనే అని భావించడానికి కారణం అహంకారం. ఫైనల్ గా ఈ సృష్టిలో ఉండేటువంటి వస్తువులన్నిటికీ నిజమైనటువంటి ఓనర్ లేదా అధినేత, అధిపతి భగవంతుడు. వాటన్నిటినీ సేకరించుకొని నాది, నేను, నాది లేదా నా కుటుంబం అనేటువంటి రీతిలో మనం ఈరోజు సంసారాన్ని గడుపుతున్నాము. సో ఈ రీతిలో శ్రీమద్ భాగవతం మనకి మొదట మన గురించి, దాని తర్వాత ఈ సృష్టి గురించి, దాని తర్వాత భగవంతుడి గురించి జ్ఞానాన్ని ఇస్తూ ఉండాలి. సరే, ఇప్పుడు ఈ ప్రస్తుత శ్లోకంలో కలి పురుషుడు వృషభాన్ని, ఆవుని శిక్షిస్తూ ఉన్నాడు. మనం వెళ్ళామనుకోండి అదే పరిస్థితి, అదే చోటికి మనం వెళ్ళామనుకోండి, మిమ్మల్ని ప్రశ్నిస్తే దీనికి కారణం ఎవరు? ఈ ఆవుని, వృషభానికి ఏదైతే హాని కలుగుతూ ఉందో దీనికి కారణం ఎవరు? చాలా మంది చాలా సింపుల్ గా చెప్తారు, దీనికి కారణం అంతా భగవంతుడే. ఎందుకంటే భగవద్గీతలో ఉన్నాను, అన్నిటికీ నేనే కారణం అయిపోయింది కదా. భగవంతుడు ఆల్రెడీ చెప్పాడు భగవద్గీతలో, అన్నిటికీ కారణం నేనే, కాబట్టి ఇక్కడ హాని కలుగుతుందంటే దానికి కూడా కారణం భగవంతుడే. అందుకే టెంపుల్కి వచ్చా ప్రతి ఒక్కరు చెప్తారు, స్వామి భగవంతుడు ఇక్కడ ఉన్నాడు కదా, భగవంతుడు ఎందుకు స్టడీ చేయటం లేదు? ఈ పొలిటీషియన్ అందరినీ ఎందుకు బుద్ధి చెప్పటం లేదు వాళ్ళకి? కొంతమంది ఈ రకంగా చెప్తారు, ఇంకొంతమంది లేదు ఇది కలి ప్రభావం, త్రిగుణాల యొక్క ప్రభావం. ఈ గుణాలు చాలా ప్రభావితంగా, చాలా శక్తివంతంగా జీవి పైన ప్రభావం చేస్తున్నాయి, కాబట్టి వాటికి అనుగుణంగా మనిషి నడుచుకుంటూ తప్పు చేస్తున్నాడు. మూడవది, తన మంచి చెడు ఏదైతే తన జీవితంలో జరుగుతుందో దానికి కారణం తన కర్మ. ఈ రకంగా రకరకాల మంది రకరకాలుగా వాళ్ళ జడ్జిమెంట్ని ఇస్తూ ఉంటారు. శ్రీమద్ భాగవతం ఏం చెప్తుంది అంటే ఇదే విషయాన్ని. వృషభదేవుడు 5వ స్కందం 5వ అధ్యాయం 5వ శ్లోకంలో ఈ రకంగా చెప్తున్నారు. పరాభవస్థావదబోధజాతో యావాన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్ క్రియాస్థావదిదం మనో వై కర్మాత్మకం ఏన శరీరబంధః. ఈ శరీరంలో ఉండి మనం బద్ధులై ఉన్నాము అంటే దానికి కారణం ఏంటి? మనం చేసేటువంటి కర్మ. ఈ రోజు మనం ఏదైతే కర్మ అనే దానికి రకరకాలైనటువంటి మీనింగ్లు ఉన్నాయి. ఒకటి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ, నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం చేస్తున్నామో దీన్ని కూడా కర్మ అని అంటారు. సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే చేస్తూ ఉన్నామో యాక్షన్ లేదా యాక్టివిటీ లేదా కర్మ, ఇది ఏదైతే మనం చేస్తూ ఉన్నామో ఇదే మన ఫ్యూచర్కి కారణం. సో మనం ఏదైతే యోచన చేస్తూ ఉన్నామో, ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో, ఏదైతే యాక్షన్ చేస్తూ ఉన్నామో కర్త. సో ఇవన్నీ కలిసి మన నెక్స్ట్ శరీరానికి కారణం అవుతుంది.
ఆ శరీరంలో మనం అనుభవించేటువంటి సుఖ దుఃఖాలకి కూడా ఇదే కారణమవుతుంది. సో అందుకని మన చిత్తం ఏదైతే ఉందో దాన్ని శుద్ధిపరచుకోవడానికి మనం ప్రయత్నించాలి అని వృషభదేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అజ్ఞానంలో ఎంతకాలం జీవిస్తావయ్యా? అజ్ఞానం నుంచి బయటికి రావడానికి మనం ప్రయత్నించాలి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ అజ్ఞానం నుంచి బయటపడగలరు. బ్రహ్మ జిజ్ఞాసం లేకుండా అజ్ఞానం నుంచి బయటపడడం అనేది అసంభవం అని వృషభదేవుడు చెప్తున్నాడు అన్నమాట. మన ఆచార్యులు శ్రీ ప్రభుపాదుల వారి గురువు భక్తి సిద్ధాంత సరస్వతి కాబట్టి వాళ్ళు కూడా ఒక భక్తుడి జీవితంలో అజ్ఞానం నుంచి బయటికి రావాలంటే భక్తిని సునాయాసంగా మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఒక సాధకుడు స్టేజ్ నుంచి బయటకు వచ్చి ముక్తిని పొందాలి అంటే భగవంతుని యొక్క భక్తి యొక్క సేవను భగవంతుని ధామానికి చేరాలి అంటే ఆ రూట్ ఏదైతే ఉందో ఆ దారి ఏదైతే ఉందో అందులో మనం ఏ రకంగా మనం ప్రయాణం చేయాలి అనేది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఈ రకంగా చెప్తున్నారు. ఇతరుల యొక్క బలహీనతను లోపాలను మనం పెద్దగా పట్టించుకోకూడదు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలోని కూడా లోపాలనేవి ఉంటాయి. లోపాలనేవి లేకుండా ఏ వ్యక్తి జన్మించలేదు. ఇతరుల యొక్క బలహీనతను కానీ లోపాలను కానీ మనం పట్టించుకోకూడదు. మనలోని ఉండేటువంటి లోపాలని మనం గుర్తించాలి. మనలను మనం సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తాను. అంటే ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి వాడు ఏదైతే తప్పులు చేస్తున్నాడో దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవద్దు. మనం ఏదైతే తప్పులు చేస్తున్నామో దాన్ని మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఇక్కడ చెప్తున్నాను. ఈ ప్రస్తుత శ్లోకంలోని పరీక్షిత్ మహారాజు వృషభాన్ని అడుగుతున్నాడు, నీకు కారణం ఏంటి? నేను నీకు రక్షణ ఇస్తాను. ఇంకొకటి ఈ శ్లోకంలో చెప్పింది ఏంటంటే పాండవుల యొక్క యశస్సును హరించినటువంటి ఈ గురువుపత్వమును నీకు కలుగు చేసినటువంటి దుష్టుడు ఎవడో నాకు తెలియజేయదు. పాండవుల యొక్క యశస్సును హరించడం అంటే పాండవులు ఎప్పుడైతే రాజ్యపాలన చేస్తూ ఉన్నారో అది ఎప్పటి నుంచి ప్రభుపాద వారు భాష్యంలో రాసిన శ్రీ రామచంద్రుల యొక్క రాజవైభవం, రామచంద్రుల యొక్క కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ కౌరవులు పాండవులు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైతే రాజులై ఉన్నారో వాళ్ళందరూ కూడా యశస్సుని పెంచిన వాళ్ళే తప్ప హరించిన వాళ్ళు ఎవరు లేరు. సో అటువంటి యశస్సుని ఈరోజు నా ముందు ఎవరో హరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరు ఆ వ్యక్తి అని వృషభాన్ని ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే బయట సొసైటీలో చాలా మంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు. దాన్ని సరి చేయడానికి రాజులు కానీ లేదా రాజ్యాంగం కానీ ప్రయత్నిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ ప్రస్తుత శ్లోకంలో చెప్పింది ఏంటంటే భాగవతం ఈ రకంగా చెప్తుంది, రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదట ఎవరికి రక్షణ ఇవ్వాలి అంటే సాధువునా, ఎవరైతే సాధు స్వభావం కలిగి ఉంటారో వాళ్ళకి, మరియు అకృతాగసాం నిరపరాధి, ఎవరైతే నిరపరాధి అపరాధం చేయనటువంటి వాళ్ళు, సాధు స్వభావం కలిగినటువంటి వాళ్ళు. సో పరీక్షిత్ మహారాజ్ ఇక్కడ ఆ వృషభాన్ని ఈ రకంగా పలుకుతున్నారు.
నీవు సాధు స్వభావం కలిగినటువంటి జీవి మరియు అపరాధం నిరపరాధి. సో నీకు ఎవరు హాని కలిగిస్తున్నారు అని అంటే రాజ్య పాలన ఎవరైతే చేస్తూ ఉన్నారో ఈ రెండు రకాలైనటువంటి వ్యక్తులకి రక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని భాగవతం చెప్తుంది. ఇక్కడ నిజాయితీ పరులు, నిరపరాధులు. ఎప్పుడైతే ఈ రెండు క్వాలిటీస్ మనలో వస్తాయో అప్పుడే మనం సాధువుల కింద పిలువబడతాం. మనం నిజాయితీగా లేకపోయినా లేదా అపరాధం చేసినా కూడా భక్తులం కాలేం. అది చాలా కష్టం. అదే రీతిలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. ఈ ప్రపంచం మొత్తం కూడా కష్ట నష్టాలతోనే నిండి ఉంటుంది. కష్టం లేకుండా, నష్టాలు లేకుండా ఎక్కడ ఏ దేశంలో ఉంటుంది అంటే అలాంటి దేశం అనేది ఏమీ లేదు. ఎవరి జీవితంలో అయినా సరే నష్టాలు లేకుండా ఎవరైనా ఉన్నారంటే అలాంటి వ్యక్తులు ఎవరు లేరు. మనకు హరి భజన చేయటానికి తోడ్పడేవి వినయం, ఓర్పు మరియు ఇతరుల పట్ల గౌరవం. ప్రపంచంలో ఎన్ని కష్టాలున్నా సరే, ఎన్ని నష్టాలున్నా సరే, ఎంత దుఃఖం ఉన్నా సరే, అవన్నీ మన మనసులో పెట్టుకొని మనం కూడా దుఃఖించామనుకోండి, దానివల్ల ప్రయోజనం లేదు. అందుకనే భక్తి సిద్ధాంత ఏం చెప్తారు, అవన్నీ ఉన్నా కొంచెం దూరంగా పెట్టండి. మనం ఏం చేయాలి? భగవంతుని యొక్క భజన చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుని భజన మనం ఎందుకు చేయాలి అంటే ఆ కష్ట నష్టాల నుంచి బయటపడాలి అంటే వెతుదాలి. భగవంతుని యొక్క భజన ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, సంకీర్తన ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, ఆ త్రిగుణాల యొక్క ప్రభావం కానీ లేదా కష్ట నష్టాల యొక్క ప్రభావం, కష్ట నష్టాలు జీవితంలో ఉంటాయి. ప్రభుపాద వారు కూడా ముసలైన ఆయనకి కూడా రోగాలు వచ్చాయి. ఇస్కాన్ కూడా కష్ట నష్టాలు చూసింది. కానీ అవన్నీ శుద్ధ భక్తులకి అంటావు. అలా అంటకుండా ఉండాలి అంటే మనం భగవంతుని యొక్క భజన చేయాలని భక్తి సిద్ధాంతం చెప్తారు. ఈ భజన చేయడానికి మనకి తోడ్పడేటువంటి గుణాలు ఏంటి అంటే వినయం. వినయపూర్వకంగా ఉండాలి. నెక్స్ట్ ఓర్పు. ఓర్పు ఎందుకు? ఎందుకంటే వేరొకరు వచ్చి మనకి చెప్తూ ఉంటారు, హాని కలిగిస్తూ ఉంటారు. సో అవన్నీ ఓర్చుకోవాల్సినటువంటి అవసరం. మరి ఇతరుల పట్ల గౌరవం. గౌరవం దేనికి? గౌరవం దేనికంటే ఎంతో మంది మనకన్నా మంచి పనులు చేసేవాళ్ళు ఉంటారు, గొప్ప పనులు చేసేవాళ్ళు, మనకన్నా మంచి భక్తులు ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి. దుష్టుల నుంచి దూరంగా ఉండాలి. వాళ్ళని గౌరవిస్తూ పోతే హరే కృష్ణ. ఇంకొక విషయం, ఇంకొక ఇన్స్ట్రక్షన్ సిద్ధాంత డాక్టర్ నాకు చెప్తున్నారు. ఆధ్యాత్మిక జీవితంలో మనం జ్ఞానం సంపాదించాలి అన్నా లేదా ఆధ్యాత్మిక జీవితం ఏ రకంగా ప్రయాణం చేయాలి అని తెలుసుకోవాలి అంటే మనం ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించినప్పుడు మన మనస్తత్వం ఎలా ఉండాలి అంటే ఆధ్యాత్మిక గురువుని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, ఆ గురువు యొక్క చరణ కమనాలను మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అప్పుడు మనకి తక్షణమే మోహం నుంచి, భయం నుంచి, కష్ట నష్టాల నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్తున్నారు. అంతకన్నా ఇంకొక అడుగు ముందుకు వేసి నిజాయితీ పరంగా శుద్ధ మనసుతోని మనం ఎప్పుడైతే ఆ గురువు యొక్క కృపని కోరుకుంటాం, గురువుకి సేవ చేస్తూ ఎప్పుడైతే గురువుకి పరిపూర్ణంగా సేవ చేస్తూ ఆయన యొక్క కృపని మనం కోరుకుంటామో అప్పుడు మన జీవితంలో శుభకరమైనటువంటి రోజులు స్టార్ట్ అవుతాయని భక్తి సిద్ధాంత చెప్పారు. అంటే మన జీవితంలో శుభం కావాలి అంటే తప్పకుండా మనం గురువు యొక్క చరణకమలాల్ని ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా అది కూడా నిజాయితీ పరంగా మనం చేయాలి అంట. అంటే బిజినెస్ చేసినట్టుగా 50-50
80-50 అలాంటి పర్సంటేజ్లే ఉంచుకోకూడదు. 100% గురువుకి మనం ఆశ్రయించాలి, సేవ చేసుకోవాలి. సో ఈ రకంగా ఎప్పుడైతే భక్తిసిద్ధాంత సరస్వతి చెప్పినట్టుగా మనల్ని మనం సవరించుకోవాలి, మనలో ఉండేటువంటి లోపాలని మనం గమనించి సవరించుకోవాలి. అదే రీతిలో వినయం, ఓర్పు, ఇతరుల పట్ల గౌరవం కావాలి. గురువు చరణ కవనాలపైన ఆశ్రయం తీసుకొని నిజాయితీగా గురువును మనం సేవించవలసినటువంటి అవసరం ఉందని సో భక్తిసిద్ధాంత తర్వాత మనం ఈ రకంగా చెప్తున్నారు. సో ఈ ప్రస్తుత శ్లోకంలో శ్రీమద్ భాగవతం మనకి చాలా మంచి విషయాలు చెప్తూ ఉంది. మన కంటి ముందు జరిగేటువంటి విషయాలన్నింటినీ మనం మన సొంత ఇంటెలిజెన్స్తోని కానీ, బుద్ధితోని కానీ, మనస్సుతోని కానీ జడ్జిమెంట్ ఎప్పుడు ఇవ్వకూడదు. ఎందుకంటే ఏది ఒప్పో ఏది తప్పో మనకు తెలియదు. అందుకనే ఫస్ట్ మనం కొంచెం వివరాలని సేకరిస్తాం, దాని తర్వాతే మనం అది కూడా ఒక 3-4 కలిసి జడ్జిమెంట్ తీసుకోవాలి. అంతేగాని మనకు మనంగా జడ్జిమెంట్ తీసుకోకూడదు. ఇంకొకటి, రాజు లేదా రాజ్య పాలన చేస్తున్నటువంటి నాయకులందరూ కూడా సాధువులకి, నిరపరాధులకి రక్షణ కలిగించవలసినటువంటి అవసరం ఉందని శ్రీమద్ భాగవతం చెప్తున్నాను. సో శ్రీ ప్రభుపాదుల వారు కూడా ఇదే రీతిలో మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా అంత గొప్ప పొజిషన్లో మనం వెళ్ళకపోయినా, రాజఋషులటువంటి క్వాలిఫికేషన్ మనకు అవసరం లేకపోయినా సరే అట్లీస్ట్ భాగవతంలో ఉండేటువంటి జ్ఞానాన్ని మనం సేకరించి భక్తితో మనం భగవంతుని సేవ చేస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కష్టాల నష్టాల నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంది. ఎంత దుఃఖం ఉన్నా సరే, ఎంత నష్టాలు ఉన్నా సరే, అవన్నీ మనకి ప్రభావం కాకుండా ఉండాలి అంటే మనం చేయవలసినటువంటి మన కర్తవ్యం ఏంటది? ప్రతిరోజు 16 మాలలో భగవంతుని జపం చేయాలి, సంకీర్తనలో పాటించాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే.